బ్రేకింగ్ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన గండికోటలో బాలిక హత్యకు కారణాలేంటి 10 రోజులైన పోలీసులు ఎందుకు హత్యకు కారణాలేంటి హత్యకు పాల్పడింది ఎవరో ఎందుకు తేల్చలేకపోతున్నారు ఇక్కడ పోలీసుల విచారణ వైఫల్యం ఏమన్నా కనిపిస్తూ ఉందా బిగ్ టీవీ దగ్గర కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి బిగ్ టీవీ చేతిలో 5 డౌట్స్ ఉన్నాయి ఈ 5 అంశాలు విచారణ సవ్యంగా సాగడం లేదు అనటానికి అనుమానాలు కలిగిస్తూ ఉన్నాయి అనుమానాలకు బలాన్ని కలిగిస్తూ ఉన్నాయి మొదట ఒక్కొక్క పాయింట్ మనం చర్చించుకుంటూ ఉందాం 10 రోజులైంది ఆ అమ్మాయిని గండికోటలో ఎవరో చంపేసి కానీ పోలీస్ అధికారులు ఆ రోజు చెప్పారు కీలకమైన ఆధారాలు లభించాయి ఆ రోజు 16వ తారీఖు 12 గంటలకు ఈ రోజు మధ్యాహ్నమే 12 గంటలకు కీలక ఆధారాలు లభించాయి సాయంత్రం 9 గంటల లోపు మొత్తం వివరాలన్నిటిని కూడా ప్రజల ముందు ఉంచబోతున్నాం మీడియా ముందు ఉంచబోతున్నామని డిఐజీ ప్రవీణ్ చెప్పారు ఆయనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పారు మరి 10 రోజులైనా సాయంత్రం 10 గంటలకు చెబుతామన్న పోలీసులు 10 రోజులైనా ఈ హత్య చేసింది ఎవరో ఎందుకు తేల్చలేకపోతున్నారు ఇక్కడ ఎన్ని డౌట్స్ వస్తున్నాయో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను నిజానికి గండికోట సురక్షితం కాదా ఒకవేళ ఆ హత్య కుటుంబ సభ్యులు చేయకపోతే గండికోట సురక్షితం కాదా అనే ప్రశ్న తలెత్తుతుంది ఆ హత్య మూడో వ్యక్తులు ఎవరైనా చేస్తే ఒకవేళ అది పరువు హత్య కాదు మూడో వ్యక్తులు అక్కడికి వచ్చినటువంటి టూరిస్టులను టార్గెట్ చేసుకునో లేదంటే వచ్చిన టూరిస్టులు ఎవరో ఒకరు ఈ బాలికను హత్య చేసి ఉంటే ఆ ప్లేస్ అంత సురక్షితం కాదా మరి అలాంటి చోట రక్షణ కల్పించడంలో ఎందుకు వైఫల్యం చెందుతున్నారు అక్కడ సీసీ కెమెరాలు ఎందుకు లేవు అక్కడ ఉన్న రంగనాయక మండపం దగ్గర కానీ గండికోట చుట్టూ కానీ టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉన్నప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేయలేదనే ప్రశ్న తలెత్తుతుంది అంటే ఒకవేళ అది కుటుంబ సభ్యులు చేసిన పరువు హత్య కాకపోతే గండికోట పర్యాటకులకు సురక్షితం కాదనే డౌట్ వస్తుంది ఇక్కడ అంతకంటే ముందు ఒక డౌట్ ఏంటి అంటే అసలు లోకేష్ ఎక్కడ లోకేష్ ఇప్పుడు ఆ ప్రియుడి గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఆ బాలిక మరణానికి ఏదో ఒక రకంగా లోకేషే కారణం ఆ బాలిక మైనర్ కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సిన ఆ బాలికను ప్రేమ పేరుతో ఆ లోకేష్ గండికోటకు తీసుకొచ్చాడు నిజానికి మనకున్న చట్టాల ప్రకారం బిఎన్ఎస్లో ఉన్న సెక్షన్లు కావచ్చు పోక్సో చట్టం కింద కావచ్చు ఇతర కొన్ని చట్టాల ప్రకారం మైనర్ బాలిక అంగీకరించిన ఆ బాలికతో ప్రేమలో ఉండటం అనేది మేజర్కి ఎప్పుడు కూడా తప్పే మైనర్ బాలిక నేను నీతో వస్తాను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబితే అలాంటి అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పి ముగ్గులోకి దించడము తనతో ప్రేమ కార్యకలాపాలు చేయటం అనేది చట్ట ప్రకారం నేరం అలా చేసిన వ్యక్తిని బిఎన్ఎస్లో ఉన్న సెక్షన్స్తో పాటు పోక్సో చట్టం కింద తీసుకెళ్లి లోపలయ్యాలి మరి ఇక్కడ ఆ అబ్బాయి ప్రేమించుకుంటున్నారు అని చెప్పారు ఆ అమ్మాయి మైనర్ మరి మైనర్ అమ్మాయిని గండికోట తీసుకువెళ్ళిన లోకేష్ని ఇంతవరకు ఎందుకు రిమాండ్కు తరలించలేదు అనేది ఫస్ట్ క్వశ్చన్ పోలీసుల విచారణలో ఫస్ట్ వైఫల్యం ఇక్కడ కనిపిస్తుంది లోకేష్ ఎక్కడ లోకేష్ చంపలేదని అంటున్నారు లోకేష్ చంపారా లేదో తర్వాత తేల్చొచ్చు కానీ ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం మైనర్ అయిన ఆ అమ్మాయిని లోకేష్ గండికోటకు తీసుకుని వెళ్ళడమే ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం ఒకవేళ అది కుటుంబ సభ్యులు చేసిన పరువు హత్య లేదు అమ్మాయి ఒంటరిగా ఉంది కదా అని అక్కడికి వచ్చిన మూడో వ్యక్తులు చేసిన హత్య రేప్ అటెంప్ట్ చేయబోయి ఆ అమ్మాయిని హత్య చేశారా అనేది తర్వాత తేల్చాల్సిన విషయం కానీ ఆ అమ్మాయిని మైనర్ బాలికను గండికోట తీసుకొచ్చిన లోకేష్ ఎక్కడ ఇప్పటి వరకు బిగ్ టీవీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం పోలీసులు ఫస్ట్ రోజు చెప్పిన సమాచారం ప్రకారం బిఎన్ఎస్లో 103 కింద సెక్షన్ కింద లోకేష్ పై కేసు పెట్టారు లోకేష్ మేజర్ కాదు మైనార్టీ తీరిపోయింది మేజర్ అతను మైనర్ కాదు మరి అలాంటి లోకేష్ పైన ఒక మైనర్ బాలికను గండికోటకు తీసుకొచ్చాడు అంటే ఉన్న సెక్షన్స్ ప్రకారం పోలీసులు పెట్టాల్సిన సెక్షన్స్ ఏంటి కిడ్నాప్ 2 గంటల పాటు అక్కడ డిఐజీ ఏం చెప్పారో తెలుసా ఇప్పుడు మీకు డిఐజీ బయట వినిపిస్తాను డిఐజీ ఏం చెప్పారు అంటే 2 గంటల పాటు వీళ్ళిద్దరూ కలిసి అక్కడ రిసార్ట్లో ఉన్నారు అని 2 గంటల పాటు ఒక మైనర్ బాలికతో లోకేష్ ఉన్నాడు అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా జరిగిందా ఒకవేళ ఆ అమ్మాయి ఒప్పందంతోనే ఏదైనా జరిగితే లోకేష్ పై పెట్టాల్సిందే రెండోది మానభంగం కేసు రేప్ కేసు పెట్టాలి మరి లోకేష్ పై ఈ కేసులు పెట్టారా ఒకవైపు అమ్మాయిని హత్య చేసింది ఎవరు అని తేల్చే ఇన్వెస్టిగేషన్ ఒకవైపు కొనసాగుతుంది మైనర్ బాలికను గండికోటకు తీసుకొచ్చి 2 గంటల పాటు రిసార్ట్లో గడిపి ఆ అమ్మాయిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన లోకేష్ పైన పెట్టాల్సిన సెక్షన్లు ఏంటి ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం మైనర్ బాలికలను చాలామంది
ప్రేమ పేరుతో వంచి అక్కడికి తీసుకువెళ్తూ ఉన్నారు, వాళ్ళపైన కేసులు పెడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు ఇప్పుడు అదే భయపడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ లోకేష్ పై పెట్టాల్సిన సెక్షన్లు ఏంటి? ఆ అమ్మాయిని మైనర్ బాలికను గండికోట తీసుకొచ్చాడు అంటే మాయ మాటలు చెప్పి అమ్మాయిని గండికోట తీసుకొచ్చాడు కాబట్టి బహుశా సహజంగా పోలీసులు లాంటి కేసుల్లో కిడ్నాప్ కేసు పెడతారు. 2 గంటల పాటు ఇద్దరు కలిపి రిసార్ట్లో గడిపారు కాబట్టి ఆ అమ్మాయి ఒప్పుకునే ఇద్దరి మధ్య ఏదైనా జరిగిన రేప్ కేసు కూడా పెడతారు. మరి లోకేష్ పైన ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టారా? 10 రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న లోకేష్ని రిమాండ్కి పంపించారా లేదా? ఇప్పుడు లోకేష్ ఎక్కడున్నాడు? లోకేష్ ఒకవేళ పోలీసుల అదుపులోనే ఉంటే, రిమాండ్కి పంపించకుండా పోలీసుల అదుపులోనే ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ కిందకు అవుతుంది, అక్రమ నిర్బంధం కిందకు వస్తుంది పోలీసులకు. అలా కాదు ఇంటికే పంపించేశారు అంటే పోలీసుల విచారణ వైఫల్యం కిందకు వస్తుంది. అలా కాదు రిమాండ్కి పంపించారు, పోలీసులు ఎక్కడా చెప్పలేదు. మరి లోకేష్ ఎక్కడ? పోలీసుల విచారణలో మొదటి తప్పు బిగ్ టీవీకి పోలీసులు ఇక్కడ దొరికారు. విచారణకు సంబంధించి పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది బిగ్ టీవీ దగ్గరున్న స్పష్టమైన ఆధారం. చెప్తున్నాను, 2 విషయాలు చాలా క్లియర్గా చెప్తున్నాను. ఒకవేళ లోకేష్ కాదు అని చెప్పారు కదా పోలీసులు, ఈ హత్యకు లోకేష్కు సంబంధం లేదు అని చెప్పారు. హత్యకు సంబంధం లేదు, కానీ అమ్మాయిని అక్కడికి తీసుకొచ్చిన లోకేష్కి పోక్సో అట్రాక్ట్ అయ్యేటటువంటి కేసులు అతని పైన పెట్టాలి. బిఎన్ఎస్లో రేప్ కేసు కూడా అతని పైన పెట్టాలి. మరి ఆ కేసులు పెట్టకుండా లోకేష్ని ఇంటికి పంపేశారా పోలీసులు? ఇంటికి పంపితే పోలీసుల వైఫల్యం ఒకటి. లేదు, పోలీసులు తమ దగ్గరే ఉంచుకొని విచారిస్తూ ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్, కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన లోకేష్ని 10 రోజుల పాటు తమ కస్టడీలోనే ఉంచుకొని కస్టడీ పిటిషన్ వేయకుండా కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా తమ దగ్గరే ఉంచుకొని విచారిస్తుంటే ఇది పోలీసుల రెండో వైఫల్యం కిందకు వస్తుంది. మరి ఇన్ని వైఫల్యాలు ఉన్న పోలీసులు మర్డర్ కేసుని ఛేదించే పనిలో వేగంగా ముందుకు వెళ్తున్నారా అనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. సహజంగా పోలీసులు తలుచుకుంటే అనుమానితులను తీసుకొచ్చి 1, 2, 3, 4, 5 ఇలా 10 మంది అనుమానితులను పెడితే 10 నిమిషాల్లో వాళ్ళ చేత నిజం చెప్పించగలిగే సత్తా పోలీసులకు ఉంటుంది. ఆ రోజు సాయంత్రం 10 గంటలకు ఆధారాలతో సహా బయట పెడతామన్న పోలీసులు 10 రోజులైనా ఇంతవరకు ఏ ఆధారాల్ని సేకరించలేకపోయారు అంటే ఆ రోజు పోలీసులు చెప్పింది ఆధారాలు దొరకకుండానే దొరికాయని చెప్పారా, లేదంటే దొరికినటువంటి ఆధారాలు ఏదైనా కారణం చేత హైడ్ చేస్తూ ఉన్నారా అనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారి మీకు పోలీస్ బయట డిఐజీ బయట వినిపిస్తాను. లోకేష్ గురించి డిఐజీ మాట్లాడిన బయట ఒక్కసారి వినండి. విచారణలో ఏ విధంగా పక్కదారి వెళ్తుంది, విచారణ సవ్యంగా సాగట్లేదు అనటానికి బలం చేకూర్చేటటువంటి బయటదే డిఐజీ మాట్లాడిన బయట ఒక్కసారి విందాం. యువతిని పీరియడ్ వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్లో 2 గంటలు ఇద్దరు గడిపారు. గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో, కోట గుమ్మం దగ్గరలో 10 గంటల 40 నిమిషాలకి విడిచిపెట్టి ఆయన ఆ పీరియడ్ వెళ్ళిపోవడం జరిగింది. యువతిని పీరియడ్ వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్లో 2 గంటలు ఇద్దరు గడిపారు. గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో, కోట గుమ్మం దగ్గరలో 10 గంటల 40 నిమిషాలకి విడిచిపెట్టి ఆయన ఆ పీరియడ్ వెళ్ళిపోవడం జరిగింది. డిఐజీ మాట్లాడిన మాటలు విన్నారు కదా. ఏం చెప్పారు డిఐజీ గారు? లోకేష్ ప్రియుడు ఆమెను తీసుకుని వచ్చి గండికోట పరిసర ప్రాంతాల్లో ఒక ప్రైవేట్ లాడ్జ్లో 2 గంటలు గడిపారు అని అన్నారు. ఒక మైనర్ బాలికతో లోకేష్ అనే వ్యక్తి 2 గంటలు గడిపాడు అంటే అది లైంగిక దాడికి పాల్పడినటువంటి కేసు కింద. ఎందుకంటే ఆమె మైనర్ బాలిక కదా. ఈ హత్య జరగటానికి కారణం మైనర్ బాలికను లోకేష్ అక్కడికి తీసుకుని రావడమే. సో ఇప్పుడు లోకేష్ పై కేసు పెట్టారా? మరి 2 గంటల పాటు లాడ్జ్లో గడిపిన కేసుకు సంబంధించి పోక్సో అట్రాక్ట్ చేస్తూ కేసు పెట్టారా? ఇప్పటి వరకు 103 అంటే ఆమె మరణించింది కాబట్టి మరణానికి సంబంధించిన కేసు పెట్టారు. మైనర్ బాలికను గండికోటకు ఎందుకు తీసుకొచ్చావు అన్న యాంగిల్ ఒకవైపు విచారణ జరగాలి, రెండో వైపు విచారణ ఎక్కడి నుంచి జరగాలి? ఆ అమ్మాయిని చంపింది ఎవరు? ఈ 2 యాంగిల్స్లోనూ జరగాలి. మరి ఇప్పుడు లోకేష్ ఎక్కడ? లోకేష్ను వదిలేస్తే పోలీసుల తప్పు. లోకేష్ పైన ఒక మైనర్ బాలికను తీసుకొచ్చి 2 గంటల పాటు రిసార్ట్స్లో ఉన్నా కూడా లైంగిక దాడికి సంబంధించిన కేసు పెట్టకపోవడం అనేది పోలీసుల రెండో తప్పు. ఒకవేళ పోలీసులు అబ్బాయిని వదిలేస్తే పోలీసులు మూడో తప్పు. పోలీసులు తమ ఆధీనంలోనే 10 రోజుల పాటు ఉంచుకుంటే పోలీసులు 4వ తప్పు. ఎందుకంటే తన రిమాండ్ కదా తరలించాలి, లోకేష్ను పంపించాల్సిందే రిమాండ్కి. మరి లోకేష్ని ఇంతవరకు రిమాండ్కి పంపించామని పోలీసులు చెప్పలేదు. ఆ మైనర్ బాలికను గండికోటగా తీసుకొచ్చిన లోకేష్ ఎక్కడా? పోలీసుల అదుపులోనూ లేడు,
ఇంటి దగ్గర లేడు, అటు కోర్టులో రిమాండ్లోనే పంపించలేదు. మరి లోకేష్ ఎక్కడ? ఇది పోలీసుల విచారణకు సంబంధించి మొదటి వైఫల్యం. ఇక 2, డిఐజీ మాట్లాడిన రెండో బయట మీకు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాను. ఈ రోజు సాయంత్రానికి, అంటే 16వ తారీఖున చెప్పారు ఆయన, 16వ తారీఖు సాయంత్రానికే ఈ కేసును తేల్చేయబోతున్నాం. ఈ రోజు 12 గంటలకే మాకు ఆధారాలు దొరికాయని డిఐజీ గారు అన్నారు. ఒక్కసారి డిఐజీ ప్రవీణ్ ఏం మాట్లాడారు, ఆధారాల గురించి ఆ బయట కూడా విందాం. చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడి పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈరోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు, జమ్మలమడుగులోనే ఎస్పీ గారు, డిఎస్పీ గారు నా యొక్క ఏంటంటే నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లూస్ దృష్ట్యా మనకి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. మీకు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడి పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈరోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు, జమ్మలమడుగులోనే ఎస్పీ గారు, డిఎస్పీ గారు నా యొక్క ఏంటంటే నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లూస్ దృష్ట్యా మనకి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. మీకు చేస్తాం. డిఐజీ మాట్లాడిన మాటలు విన్నారుగా. ఇక్కడ డిఐజీ 2 విషయాల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటి, ప్రియుడు లోకేష్ ఆమెను తీసుకొచ్చి ప్రైవేట్ లాడ్జ్లో 2 గంటల పాటు గడిపాడు. ప్రియుడు లోకేష్కి హత్యకు సంబంధం లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 2, డిఐజీ గారు అక్కడికి వచ్చే సమయంలోనే చాలా స్పష్టమైన ఆధారాలు దొరికాయి. ఈ హత్య ఎవరు చేశారు అనటానికి స్పష్టమైన ఆధారాలు దొరికాయి. సాయంత్రానికే డిఎస్పీ గారు, ఎస్పీ గారు జమ్మలమడుగులో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు చెప్పబోతున్నారు అని అన్నారు. మరి ఆ స్పష్టమైన ఆధారాలు ఏవి? దొరికిన స్పష్టమైన ఆధారాలు ఏంటి? ఆ దొరికిన స్పష్టమైన ఆధారాలు నిందితుడిని ఎందుకు బయటకు తీసుకుని రాలేకపోతున్నాయి? ఈ డౌట్స్ అన్నీ వస్తున్నాయి. వీటితో పాటు వస్తున్నటువంటి డౌట్, లోకేష్ ఎక్కడా? ఇప్పటికే వాళ్ళ అన్న ఈ అమ్మాయిని చంపాడు, పరువు హత్య అని అంటూ ఉన్నారు. కానీ వాళ్ళ అన్న ఇంటి దగ్గరే ఉన్నాడు, కనబడుతూ ఉన్నాడు, మీడియాతో మాట్లాడుతున్నాడు. లోకేష్ మాత్రం మీడియాతో ఎక్కడ కూడా మాట్లాడలేదు. మరి లోకేష్ని రిమాండ్కి పంపించామని కూడా చెప్పలేదు. లోకేష్ని రిమాండ్కి పంపించామని పోలీసులు చెప్పలేదు. మరి లోకేష్ని ఏం చేయాలి? ఫస్ట్ ఈ కేసులో 2 విచారణలు. చంపింది ఎవరు, తీసుకొచ్చింది ఎవరు? తీసుకొచ్చిన వ్యక్తి తీసుకొచ్చింది మైనర్ బాలికను. ఆ చనిపోయిన బాలిక మైనర్ బాలిక. చూడండి ఒకసారి, అదిగో ఆ మధ్యలో ఉన్న బాక్స్లో చూడండి ఒకసారి. ఆ బాలిక ఒక సమయంలో ఒంటరిగా బ్యాగ్ తగిలించుకొని ఆ మండపం వైపు నడుచుకుని వెళ్తూ ఉంది. అక్కడికి వచ్చిన పర్యాటకుల్లో ఒకరు సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే ఆ బాలిక దృశ్యం అందులో ఫోటోలో ఉంది, ఫోటోలో కనపడింది, ఆ ఫోటోలో రికార్డ్ అయింది, ఆ వీడియోలో రికార్డ్ అయింది. ఆ దృశ్యాన్ని కూడా పోలీసులు ఇప్పుడు తీసుకున్నారు. ఆ బాలికకు సంబంధించి చివరి క్లిక్ అది, చివరి ఫోటో అది. ఆ బాలిక నడుచుకుంటూ వెళ్తుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ కేసులో ఆ బాలిక ఎందుకు అక్కడే ఉండిపోయింది, ప్రియుడు కూడా వెళ్ళలేదు అని. నిజానికి ఆ బాలిక ఏం చెప్పింది అంటే, కాలేజీకి డుమ్మా కొట్టి వాళ్ళు గండిపేటకు వచ్చారు. కాలేజ్ ఎన్ని గంటలకు అవుతుంది? 5 గంటలకు అవుతుంది. సో 5 గంటల కంటే ముందు ఇప్పుడు కాలేజీకి వెళ్ళలేదు, 5 గంటల కంటే ముందు ఇంటికి వెళ్ళలేదు. కాలేజ్ వదలడానికంటే ముందు ఇంటికి ఎందుకు వచ్చావు ఇంటి దగ్గర అడుగుతారు, కాలేజీకి వెళ్తే మధ్యలోంచి ఎందుకు వచ్చావు కాలేజ్ దగ్గర అడుగుతారు. కాబట్టి 5 గంటల వరకు ఆ గండికోట పరిసరాల్లోనే గడిపి సాయంత్రం వెళ్దామని ఆమె అనుకుంది. అందుకే అక్కడ తిరుగుతుంది. సరిగ్గా ఆమె అక్కడ ఉన్న ఆ సమయంలోనే ఎవరో ఆమెను చంపేశారు. ఆ చంపింది ఎవరు? పోలీసులు 10 రోజులైనా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయన్న పోలీసులు ఎందుకు తేల్చలేకపోతున్నారు? ఒకవేళ కుటుంబ సభ్యులే అయితే, నిజంగా వాళ్ళ అన్నో అమ్మో అయితే పోలీసులు 10 నిమిషాల్లోనే ఆ విషయాన్ని రాబట్టగలుగుతారు. పోనీ వాళ్ళు ఏదో హై ప్రొఫైల్కి చెందినటువంటి వ్యక్తులు కాదు, సాధారణ వ్యక్తులే. సో ఇక్కడ పోలీసులు వాళ్ళని, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు అనటానికి అవకాశం లేదు. మరి ఈమె హత్య వెనక ఎవరైనా హై ప్రొఫైల్ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఆ రోజు అక్కడికి ఇంకెవరైనా హై ప్రొఫైల్ వ్యక్తులు వచ్చారా? ఆయేషా మీరా కేసులో కూడా ఇలాంటి డౌట్సే వచ్చాయి కదా. సత్యం బాబుని దోషిగా పెట్టి 10 సంవత్సరాలు జైల్లో పెట్టిన తర్వాత ఉన్నత న్యాయస్థానాల్లో సత్యం బాబుకు సంబంధం లేదు అని చెప్పడంతో విడుదలయ్యాడు కదా. కానీ ఆయేషా మీరా కేసు కూడా ఇంచుమించు ఇలాగే జరిగింది కదా. ఒక హాస్టల్లో ఆమెను అతి క్రూరంగా చంపేస్తే
చంపింది సత్యంబాబు అన్నారు తప్ప ఇప్పుడు మళ్ళీ సత్యంబాబు రిలీజ్ అయిన తర్వాత ఎవరు అన్న దానిపై తేలడం లేదు. సిబిఐ ఎంక్వైరీ వేశారు, అయినా తేలలేదు. మరి ఇక్కడ కుటుంబ సభ్యులు కాకపోతే ఎవరు? ఒకవేళ కుటుంబ సభ్యులు కాకపోతే గండికోట పర్యాటకులకు సురక్షితం కాదా? ఆ అమ్మాయిలకు అక్కడ ప్లేస్ సురక్షితం కాదా? మరి ఈ కేసును కూడా ఏదైనా ఉన్నత ఏజెన్సీకి అప్పగించాలా? ఒకవేళ ఇది పరువు హత్య అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో దాదాపు దొరికేసే అవకాశం ఉంటుంది. 10 రోజులైనా తేలడం లేదు అంటే పరువు హత్య కాదా? కుటుంబ సభ్యులకు సంబంధం లేదా? కుటుంబ సభ్యులకు సంబంధం లేకపోతే థర్డ్ పర్సన్స్ ఎవరో చంపితే గండికోట పర్యాటకులకు సురక్షితం కాదు అన్న విషయంపై ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంటుంది. బహుశా దీన్ని కూడా ఉన్నత ఏజెన్సీలకు ఈ కేసును అప్పగించాల్సిన అవసరం ఉంటుందా? 10 రోజులైనా తేలలేదు కాబట్టి. 2 పోలీసుల వైఫల్యం గురించి ఇంతకుముందే మనం అనుకున్నాం. లోకేష్ మైనర్ బాలికను మీరు ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి, చాలా కేసుల్లో మైనర్ అమ్మాయిని మైనార్టీ తీరిన అబ్బాయి ప్రేమిస్తే ఆ అబ్బాయి పైన పోక్సో కేసులు పెట్టి లోపలేసేస్తారు. ఒకవేళ అమ్మాయితో లైంగిక సంబంధం ఉంటే రేప్ కేసు పెట్టి లోపలేసేస్తారు. మరి లోకేష్ పైన కూడా అలాంటి కేసులు పెట్టాలి కదా. ఈ అమ్మాయి మైనర్ బాలిక. ఈ మైనర్ బాలికను గండికోటగా తీసుకుని రాకపోయి ఉంటే ఈ అమ్మాయి బతికుండేది. ఈ అమ్మాయి మైనర్ బాలిక కాబట్టి ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో ఎవ్వడు ముగ్గులోకి దించకూడదు, అది తప్పు. మరి లోకేష్ ఈ అమ్మాయిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు కదా, గండికోటకు తీసుకొచ్చాడు కదా. గండికోటకు తీసుకొచ్చిన లోకేష్పై అలాంటి పోక్సో కేసు కానీ బిఎన్ఎస్లో ఇతర సెక్షన్స్ కింద కేసులు పెట్టి రిమాండ్కి ఎందుకు తరలించలేదు అనేదే పోలీసుల వైపు ఫస్ట్ చూపిస్తున్నటువంటి క్వశ్చన్స్. అంటే పోలీసుల వైఫల్యం మనకి అక్కడే కనిపించింది, విచారణ వైఫల్యం మనకి లోకేష్ విషయంలోనే కనిపించింది. ఇక 2 ఆధారాలు ఉన్నాయన్న పోలీసులు ఎందుకు ఇంతవరకు ఛేదించలేకపోతున్నారు? ఇప్పుడు అంటూ ఉన్నారు, కొన్ని వార్తలు వస్తున్నాయి, ఇంకొక ప్రియుడు ఎవరో ఉన్నారు, అతను ఏదైనా ఈ దాడికి పాల్పడి ఉంటాడా అని. కొంచెం రిమోట్ యాంగిల్ అనమాట అది. ఆ ప్రియుని కూడా తీసుకొచ్చి విచారిస్తున్నారు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. 3వ వ్యక్తి గతంలో ఎవరో ప్రేమించాను అని తిరిగినటువంటి వ్యక్తి దీని వెనుక ఉన్నాడా? లేదు. అక్కడికి వచ్చినటువంటి వారిలో ఇంకెవరైనా హై ప్రొఫైల్ వ్యక్తులు ఉండి ఆ అమ్మాయి ఒంటరిగా ఉంది అనే ఆలోచనతో ఆ అమ్మాయిని లైంగికంగా వేధించాలి అనుకుని కారులోకి బలవంతంగా తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి కేకలు వేస్తే ఎవరైనా ఆ సమయంలో అమ్మాయిని కొడితే ఆ అమ్మాయి అప్పుడు చచ్చిపోయి ఉండుంటే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ పారేశారా? హై ప్రొఫైల్ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఒకటి కుటుంబ సభ్యులు అయి ఉండాలి, 2 ప్రియుడు అయి ఉండాలి, మాజీ ప్రియుడైన అయి ఉండాలి, లేదు అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులైనా అయి ఉండాలి, ఆ పర్యాటకుల్లో ఎవరైనా హై ప్రొఫైల్ వ్యక్తి అయినా అయి ఉండాలా? మరి ఏమున్నాయి ఈ డౌట్స్లో? ఏమున్నాయి? లోకేష్ని ఎందుకు పెద్దగా పట్టించుకోలేదు? లోకేష్ని ఎందుకు రిమాండ్కి పంపించలేదు? పోలీసులు ఇదిగో ఈ ఆధారాలు దొరికాయని ఎందుకు చెప్పలేకపోయారు? అక్కడికి వచ్చిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ కానీ ఫుట్ ప్రింట్స్ కానీ పోలీసులు ఎందుకు సేకరించలేకపోయారు? హత్య అక్కడే జరిగిందా, ఇంకెక్కడైనా జరిగిందా? ఇంకెక్కడో జరిగితే ఇక్కడికి మళ్ళీ తీసుకొచ్చి పారేశారా? మరి ఈలోపు వెతికినటువంటి వాళ్లకు ముందుగా అక్కడ ఎందుకు దొరకలేదు? ఆ తర్వాత తెల్లవారుజామునే ఎందుకు దొరికింది? ఈ సమయంలో ఏం జరిగింది? అసలు హత్య ఆ ప్లేస్లోనే జరిగిందా లేదంటే వేరే ఏదైనా కారులో దొరికిందా? ఆ రోజు అక్కడికి వచ్చినటువంటి కార్లు ఎన్ని? ఈ వివరాలు ఏమైనా సేకరించారా? సో ఇన్ని డౌట్స్ వస్తూ ఉన్నాయి. సో పోలీసుల విచారణలో ఇన్ని వైఫల్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారు? పోలీసుల విచారణకు సంబంధించి మీ అభిప్రాయం చెప్పండి. ఒక్కసారి డిఐజీ చెప్పింది గుర్తుంది కదా, ఆ అబ్బాయి తీసుకొచ్చాడు, లాడ్జ్లోకి వెళ్ళి 2 గంటల పాటు గడిపాడు అన్న అబ్బాయి మీద పోక్సో కేసు ఎందుకు పెట్టలేదు? ఆధారాలు దొరికేసాయి. సాయంత్రం 9 గంటలకే మా ఎస్పీ గారు డిఎస్పీ గారు జమ్మల మడుగులో చెప్పేయబోతున్నారు ఆధారాల్ని అన్న డిఐజీ గారు ఎందుకు 10 రోజులైనా కూడా ఈ కేసులో ఒక్క క్లూను కూడా సంపాదించలేకపోయారు? ఎందుకు ఈ కేసు కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతున్నా ఆ కుటుంబ సభ్యులు అవునో కాదో పోలీసులు ఎందుకు చెప్పలేదు? ప్రియుడు కాదు అని స్పష్టంగా చెప్పిన పోలీసులు కుటుంబ సభ్యులు కాదు అనే విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు? పురోగతి ఇదిగో అని ఇంతవరకు ఎందుకు దీనిపైన ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు? ఈ డౌట్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మరి చూద్దాం పోలీసులు ఏం తెలుస్తారో. అండ్ మీకు ఏదైనా ఈ విచారణకు సంబంధించి మీకు ఏదైనా అనిపిస్తూ ఉంటే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. చూద్దాం పోలీసులు ఏం చెప్తారు.